ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. చంద్రబాబు నాయుడు గారు రేపు ఢిల్లీకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారిని కలుస్తా అంటున్నారు. సంతోషము, తప్పేం లేదు. మన రాష్ట్రానికి ఆర్థికంగా కానీ ఇతరేతర అంశాల్లో సహాయం కోరడంలో తప్పు లేదు. కానీ ఆల్రెడీ 10 ఏళ్ల తర్వాత ఆనాడు ప్రధానమంత్రిచే శంకుస్థాపన చేయబడి ఈరోజు మన రాజధానిగా కొనసాగుతున్న అమరావతి పనులను పునఃప్రారంభించడానికి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని ఆహ్వానిస్తామన్నారు. ఓకే, అది మరింత సంతోషం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే ఇంకా మరింత కూడా పబ్లిసిటీ వస్తుంది. దాన్ని ఎవరు కాదనము. మరి ప్రైమ్ మినిస్టర్కి ఇంకా తాను శంకుస్థాపన చేసిన వాటికే మళ్ళీ వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేస్తాడంటే ఆయన ఇష్టము, ఆయన విజ్ఞత, ఆయనది. అదిగా తప్పు పట్టడంలే. కానీ ఇవాళ రాజధాని అమరావతి పేరు మీదుగా దానికి కేంద్రం నుంచి ఏమైనా సహకారం ఉందా లేదని మేము సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్ననే హడ్కో వారితో అగ్రిమెంట్ అయ్యారు. హడ్కోతో 11,000 కోట్ల రూపాయల రుణానికి ముఖ్యమంత్రి గారి సమక్షంలో అగ్రిమెంట్ అయ్యారు. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో అప్పు తెస్తూ ఉన్నారు, వరల్డ్ బ్యాంక్తో అప్పు తెస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర రాజధానికి నిధులు వారు గ్రాంటుగా ఇస్తున్నారా లేదా అప్పుగా ఇస్తారా స్పష్టంగా ప్రకటన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి పైన కూడా ఉంది. ఎందుకంటే మీరు గతంలో పదే చెప్పారు రాష్ట్రం అంతా అప్పుల పాలైందని. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారో మీరు చెప్పడంలే. ఈ రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 9 మాసాల కాలంలో ఇవాళ అప్పులు చేసే దాంట్లో మీరు పూర్తిగా మునిగిపోయారని మేము చెప్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, అదే దిశగా మీరు ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని మేము కాపాడుతున్నాము, రాష్ట్రాన్ని పైకి తెస్తున్నామనంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. పైగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు హాజరైన బహిరంగ సభలో ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. 7 మాసాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలు మేము సహాయం చేశామని చెప్పాడు. మరి కేంద్ర హోంమంత్రి 3 లక్షల కోట్ల రూపాయలు ఆయన చెప్పినట్లుగా సహాయం అందిందే? ఒకవేళ నిజంగా సహాయం అందింటే ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నాయి? మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి? ఆ నిధులు తీసుకొని పోయి ఏమన్నా ఎక్కడన్నా దాచిపెట్టారా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. హోమ్ మినిస్టర్ గారు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడరు. అసలు ఆయన చెప్పిన తర్వాత కూడా వీళ్ళెవరు దానిపైన క్లారిటీ ఇవ్వలే. కాబట్టి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకు గ్రాంట్గా ఇస్తామన్నారా? గతంలోనేమో మీరే ప్రచారం చేశారు, ఇది మన రాష్ట్రానికి ఏ సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వమే సంతకం చేసి వాళ్ళే డబ్బులన్నీ ఇస్తారని చెప్తున్నారు, గ్రాంట్ కింద వస్తాయని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడేమో వరల్డ్ బ్యాంక్ లోన్ అని మీరే అంటున్నారు. మరి అదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో లోన్ అని చెప్తా ఉన్నారు. నిన్న క్లియర్గా చెప్పారు, హడ్కోతో 11,000 కోట్ల రూపాయల రుణము మేము చేస్తున్నామని సంతకాలు కూడా చేశారు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్రాన్ని అప్పుల దీంట్లో మునిగి తేలుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రాష్ట్రానికి గతంలో ఉన్న అప్పులెంత, ఈ 9 మాసాల కాలంలో మీరు చేసిన అప్పులెంత స్పష్టమైన సమాచారం అసెంబ్లీకి ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలి. ఆ రకంగా శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఇవాళ పదే పోతున్నారు, కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ విషయంలో స్పష్టంగా ప్రధానమంత్రి గారితో మాట్లాడాలని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది.